మాట మాత్రము సెలవిమ్ము అని వర్తమానం మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 1 వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమైయుండెను. శతాధిపతి మెస్సయ్యను గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు మెస్సయ్య యొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి. కావున మెస్సయ్య వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ఎలోహిం శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. మెస్సయ్య ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇజ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఇండుట కనుగొనిరి. చాలా ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శతాధిపతి ఒక బాధను కలిగి ఉన్నాడు, ఒక మూలుగును కలిగి ఉన్నాడు శతాధిపతి. చూడండి, ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూముకు వచ్చెను. ఆ శతాధిపతి కపెర్నహూములో ఉండేవాడు. శతాధిపతి అని అంటే ఒక 100 మంది మీద అధికారి. దశ అంటే 10, శత అంటే 100. ఆ 100 మంది మీద ఆ శతాధిపతి అధికారిగా ఉండేవాడు. అయితే ఈ శతాధిపతి అంత అధికారం కలిగిన వాడైనప్పటికీ కూడా, అతడు ఒక రోమీయుడైనప్పటికీ కూడా, అతడు ఒక అన్యుడైనప్పటికీ కూడా అతడిలో ఏమాత్రము కూడా గర్వము లేదు, హెచ్చింపు లేదు. అతడిలో ఏమాత్రం కూడా గర్వము లేదు. ఈ యొక్క హెచ్చింపు కలిగిన వ్యక్తి లోకంలో మనుషులందరూ ఉండారు. ఆ మనుషులందరిలో నేను ఎక్కడ తక్కువైపోతానేమో అని అతడు మార్చుకోడు. నేను లోకమైపోతానేమో, నన్ను తక్కువగా చూస్తారేమో అని అతడు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మార్చుకోవడానికి ఇబ్బంది పడిపోతాడు. అందరు నా వంక చూస్తున్నారేమో, నేను వారికి లోబడినట్టుగా ఉంటే మరలా నన్ను గౌరవించరేమో, నన్ను గొప్పగా ఎంచరేమో, నాకు విలువ ఇవ్వరేమో అలా అనుకుంటారు. కానీ ఈ శతాధిపతి అలాంటి మనసు కలిగిన వాడు కాదు. ఈ శతాధిపతి అతడు 100 మంది మీద అధికారం కలిగిన వాడు. 100 మంది మీద అతడు అధికారం కలిగి ఉన్నాడు. నేను 100 మంది మీద అధికారిని అని ఒక గర్వం అతడిలో లేదు, హెచ్చింపు అతడిలో ఏమాత్రం కూడా
లేదు. అంత అధికారి అయినప్పటికీ కూడా అతనికి ఎంతైనా జీతం రావచ్చు, ఎంత పెద్ద బిల్డింగుల్లో ఉండొచ్చు, ఇంకా ఏవో ఉన్నత స్థితి కలిగి ఉండొచ్చు. ఆ అధికారి ఎవరైనా ఆ యొక్క అధికారి ఆ 100 మందిలో ఎవరినైనా రమ్మంటే వస్తారు, ఇది చేయండి అంటే చేస్తారు, వెళ్ళమంటే వెళతారు. అతని క్రింద ఉన్నటువంటి 100 మంది అతడు ఏమి చెప్తే దాన్ని చేస్తారు. అంటే ఆ యొక్క అధికారమునకు లోబడతారు వాళ్ళందరూ కూడా. అలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా అతడు ఏమాత్రము కూడా గర్వము లేనేలేదు, హెచ్చింపు లేనేలేదు. ఆ శతాధిపతి చాలా దీనత్వము కలిగిన వాడు, చాలా తగ్గింపు కలిగిన వాడు. ఆ శతాధిపతి ఆ తగ్గింపు కలిగిన వాడు కనుకనే అతడు మెస్సయ్యను వేడుకుంటూ ఉన్నాడు. ఆయన మనస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావుకు సిద్ధమై ఉన్నాడు. ప్రియమైనటువంటి వాడంటే ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు, అతడు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ శతాధిపతికి ఎందుకు ఇష్టం కలుగుతుందనంటే, ఎవరికైనా సర్వశక్తిమంతుడికైనా ఎవరికైనా కానీ నీవు ఆయనకు లోబడి నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఇష్టము కలుగుతుంది, లోబడి నడుస్తూ ఉన్నప్పుడు ఆశ. అందుకనే బైబిల్లో కూడా ఆ యొక్క ఆనోకును గురించి సర్వశక్తిమంతుడికి ఇష్టడై ఉండరని సాక్ష్యము పొందాడు. కారణం ఎందుకనంటే సర్వశక్తిమంతునితో నడిచేవాడు కాబట్టి. అంటే సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాని ప్రకారం నడిచేవారిని సర్వశక్తిమంతుతో నడిచేవాళ్ళు అంటారు. అలా ఇక్కడ శతాధిపతితో నడిచేవాడు అనమాట. ఇతడు శతాధిపతి ఏమి చెప్తే దాన్ని బట్టి నడిచేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఏలీషా లాగా. ఏలీషా చూడండి, ఏలియా ఎలాగ వెళితే అలాగ వెళ్ళిపోతున్నాడు. ఏలియా ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అలాగా ఇక్కడ కూడా ఆ యొక్క ప్రియమైన ఒక దాసుడు ఉన్నాడు, చాలా ఇష్టమైనటువంటి దాసుడు. అయితే ఆ ఇష్టమైనటువంటి దాసుడు రోగి అయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక రోగం వచ్చింది, కానీ అతడు చాలా చోట్ల చూయించుండొచ్చు, చాలా దిక్కులు తిరిగి ఉండొచ్చు, చాలా హాస్పిటల్కి వెళ్ళుండొచ్చు. కానీ ఇంకా ఏ దిక్కు ఏమీ లేనప్పుడే సర్వశక్తిమంతుని ఆశ్రయిస్తారు. చివరిగా అన్ని ప్రయత్నాలు చేసి ఏం చేస్తారు చెప్పండి, ఆయన దగ్గరికి వస్తారు. అలాగే అన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ అతడు ప్రియమైన వాడు కాబట్టి, ఇష్టమైన దాసుడు కాబట్టి, నమ్మకమైన వాడు కాబట్టి అతడు రోగిగా ఉన్నప్పుడు ఇతడు కూడా బాధపడ్డాడు. ఆయన మూలిగాడు అతడు గురించి, ఏడ్చడమో తెలీదు. ఆ విధంగా ఆ యొక్క ఇష్టమైన దాసుని గురించి ఆ యొక్క శతాధిపతి అక్కడ ప్రిలారా శతాధిపతి గురించి మెస్సయ్యకు తెలియచేయమని తన స్నేహితుల నుండి యూదుల్ని అడుగుతున్నాడు. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ శతాధిపతి మెస్సయ్యను గురించి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. చూడండి, యూదుల యొక్క పెద్దలని ఆయనకి, ఆ శతాధిపతికి యూదుల స్నేహితులుగా ఉండేవారు. ఆ స్నేహితులైనటువంటి యూదుల యొద్దకి వెళ్ళి, ఎందుకంటే మెస్సయ్యను గురించి విని యూదుల యొద్దకు వెళ్ళి ఆ యొక్క మెస్సయ్య వచ్చి స్వస్థపరచవలనని ఆ యొక్క యూదులని మెస్సయ్య దగ్గరికి పంపాలనుకుని ఆ యూదుల దగ్గరకు వచ్చాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ యూదులకి ఆ విషయాన్ని చెప్పాడు. అయ్యా, నేను ఆ యొక్క 100 మంది మీద అధికారిని. ఆ అధికారి అయినటువంటి నాకు ఒక ప్రియమైనటువంటి దాసుడు ఉన్నాడు. అతడు రోగి అయి సావుకు సిద్ధమైపోయాడు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, చనిపోయేలా ఉన్నాడు. కానీ అతడు నాకు ఇష్టమైన వాడు కాబట్టి చనిపోవడం నాకు ఇష్టం లేదు. అతడు బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. అందువల్ల మెస్సయ్య దాన్ని చేయగలడని నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఈ విషయాన్ని ఆ మెస్సయ్యకి తెలియచేయమని ఆ యొక్క యూదుల్ని
పంపించాడు. ఇంకా యూదులతో చెప్పాడు, ఇదిగో నేను ఇంతమంది మీద అధికారి, 100 మంది మీద అధికారిని, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు, ఇది చేయండి అంటే చేస్తారు, ఇంకా వాళ్ళు ఏది చేయరు. అధికారి అని అంటే ఆ అధికారి ఏం చెప్తే దాన్ని చేస్తారు తప్ప సొంతంగా ఏది చేయరు అనమాట. దాసులంటే నమ్మకమైన దాసులంటే ఎవరు? అందుకని నమ్మకమైన దాసులు ఉంటారు, సోమరి చెడ్డ దాసులు కూడా ఉంటారు. వాళ్ళు సోమరి చెడ్డ దాసులు అంటే వాళ్ళ ఇష్టం, నాకు తెలీదా అని వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉంటారు. ఈనాడు బ్రహ్నాం గారి సంఘాల్లో అలాంటి దాసులు ఉన్నారు. మాకు తెలుసు వర్తమానము, మేము బోధించగలము, మాకు తెలుసు అని బ్రహ్నాం గారి వర్తమానాన్ని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు బోధించుకుంటూ వెళుతున్నారు. మీకు అర్థమవుతుందండి? నమ్మకమైనటువంటి దాసులు ఉంటారు. ఆయన ఏం చెప్పాడు దాన్నే తప్ప ఇంకొకటి మరొకటి చేయరు వాళ్ళు. అలాగా ఇక్కడ నమ్మకమైన దాసుడు, ఇతడు నమ్మకమైన వాడు, తన సొంతగా తన ఆలోచన ప్రకారం నడిచేవాడు కాదు. ఏం చేస్తే బాగుంటుందా, ఎలా చేస్తే బాగుంటుందా, తనకు తాను ఆలోచించుకుని నడిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు చాలామంది. అవన్నీ కూడా లెక్కలోనికి రావు. ఎప్పుడు కూడా నిజమైన దాసుడు ఏం చేస్తాడనంటే కనిపెడతాడు, ప్రార్థిస్తాడు, ఆయన చిత్తమేమైనది తెలుసుకొని అప్పుడు ఆయన ఏది చెప్పాడు దాని గురించి మాట్లాడతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఏది బుర్రకు దోస్తే, ఏది ఆలోచనకు దోస్తే దాన్ని మాట్లాడము, దానికి చెప్పడము అది నమ్మకమైనది కాదు. అది ఆయన దగ్గర నుండి రావాలి. ఇది తన ఆలోచనలో, హృదయంలో ఉండి అనేక ఆలోచనలు పుడతా ఉంటాయి. హృదయంలో ఉండి వచ్చే ఆలోచనలతో పనిచేసేది నిజమైనది కాదు. నువ్వు కనిపెట్టాలి, ప్రార్థించాలి. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అలాగే సౌలు రాజు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కనిపెట్టేవారు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవారు, ప్రవక్తల దగ్గర తెలుసుకునేవారు, యుద్ధానికి వెళితే విజయం పొందుతామా లేదా ఆ విధంగా. అయితే సౌలు రాజు తన హృదయాలోచన ప్రకారం నడిచిన దాన్ని బట్టి సర్వశక్తిమంతుడు సౌలు రాజుని తిరస్కరించాడు. ఆ తర్వాత సర్వశక్తిమంతుడు మాట్లాడలేదు. ఆ యొక్క సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాట్లాడలేదు. చివరికి స్త్రీని ఆశ్రయించాడు అతను. ఆ స్త్రీని బట్టి నడిచాడు. ఈనాడు రేపు కూడా ప్రపంచమంతా అదే పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఈనాడు పరిశుద్ధాత్మ లేని వాళ్ళందరూ కూడా స్త్రీని బట్టి నడుస్తారు. అదే రోమన్ క్యాథలిక్ యొక్క సంఘము, ఆ సంఘాన్ని బట్టి నడుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేదంటే ఆ వ్యక్తి సంఘాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు. అంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని బట్టి ప్రపంచం, పోపును బట్టి ప్రపంచమంతా నడుస్తుంది. అయితే ఇక్కడ ఈ నమ్మకమైనటువంటి దాసుడు, ఆ యొక్క దావీదు చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థించేవాడు, కనిపించేవాడు. ఆయన ఆలోచన కోసం, అంతేగాని ఏదో ఒకటి మాట్లాడేయడం కాదు, ఏదో ఒకటి చేసేయడం కాదు. ఇలా చేస్తే బాగుంది, అలా చేస్తే అంటే అది కాదు. సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారముగా. అందుకని నీ ఆలోచన చేత నువ్వు నడిపించదవు, నీ మహిమలో నువ్వు చేర్చదవు. ఆయన నామరుస్తావు. ఆయన ఆలోచనే నీ ఆలోచన అవ్వాలి. ఇక్కడ అధికారి యొక్క ఆలోచనే దాసుని యొక్క ఆలోచన. మనకు సర్వాధికారి ఉన్నాడు, ఆయన ఎవరు? మెస్సయ్య. ఆయన ఆలోచనే మన ఆలోచన. ఎవరి ఆలోచన పడితే వాళ్ళ ఆలోచనలు తీసుకోకూడదు. ఏదోనులో అవ్వ సర్పం యొక్క ఆలోచన తీసుకోవడం వల్ల ప్రమాదంలో పడిపోయింది. అలాగే సౌలు రాజు జనుల యొక్క ఆలోచన తీసుకోవడం వల్ల పడిపోయాడు, సర్వశక్తిమంతునికి దూరం అయిపోయాడు. సర్వశక్తిమంతుడు ఏం చేయాలో చెప్పాడు. అలాగే బైబిల్లో మనం చాలామందిని ఆ విధంగా చూస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా ఆయన ఆలోచన మీదే ఆధారపడాలి, ఆయన ఆలోచన ప్రకారమే నడవాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఉన్నాడు. ఆ యొక్క రాజు కళలు వచ్చాయి. ఆ కళలకి ఏదో చెప్పినప్పుడు ఏదో ఆలోచించి అలాగే చెప్పలా. సర్వశక్తిమంతుని దగ్గరికి కనిపెట్టాడు, ప్రార్థించాడు, ఆయన బయలుపరిచాడు, అప్పుడు చెప్పాడు. ఆ విధంగా మన యొక్క ప్రతి మాట కానీ ఏదైనా కానీ ఆయన యుద్ధ నుండి వచ్చినదైనప్పుడు మనకు భయం ఉండదు, ఆ భయం ఉండదు. అందుకనే ఏదైనా కానీ ఇది నేను చేశానని చెప్పలేము. ఇది నేను చెప్పడం వల్ల జరిగింది, ఇది నేను చెప్పడం వల్ల, లేకపోతే నా ఆలోచన వల్ల ఇది జరిగిందని మనం చెప్పలేము. మీకు అర్థమైందా? మన ఆలోచన ప్రకారం జరిగితే మనం మెప్పు పొందుతాం, మనం మహిమ పొందుతాం. కానీ మహిమ మనం పొందడానికి కాదు, ఆయనే మహిమ పొందాలి. ఆయన ఆలోచన దగ్గరకు, ఆయన ఆలోచన నుండి వచ్చినప్పుడు ఎవరు మహిమ పొందుతారు చెప్పండి? ఆయనే మహిమ పొందుతాడు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏం చేయాలనంటే ఆయన ఆలోచన మీద
ఆధారపడాలి. కాబట్టి అలాగా నమ్మకమైన దాసుడు, అందుకని అధికారికి ఇష్టప్రకారంగా నడిచేవాడు కాబట్టి ఆ శతాధిపతికి ఆ దాసుడు అంటే బాగా ఇష్టం. అలాగే నీవు కూడా సర్వశక్తిమంతునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలి. సర్వశక్తిమంతునికి ఇష్టమైతే, అందుకని నా తండ్రి ఆకర్షిస్తేనే ఎవరు నా యొద్దకి రాలేరు అన్నాడు ఆయన. ఆయనకి నీవంటే ఆయనకి ఇష్టమైనప్పుడే నీవు ఇక్కడ ఉంటావు. నీకు ఆయన ఇష్టం లేదనుకోండి, ఏదో కారణాన ఆయన తోసేస్తాడు నిన్ను బయట. వాక్యాన్ని నేను చేస్తాడు చెప్పండి, ఫలించకపోతే కత్తిరిస్తాడని ఉంది. నీవు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేవు. ఆయనకి ఇష్టమైనప్పుడు మాత్రమే. అందుకని 20 లక్షల మంది బయలుదేరారు. 20 లక్షల మంది బయలుదేరితే సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారం నడిచిన వాళ్ళు ఇద్దరే. ఇంక ఎవరైతే ఆయనకి ఇష్టం లేరో వాళ్ళందరినీ కూడా ఆయన నాశనం చేశాడు. అలాగే ఇక్కడ కూడా పిల్లారా, ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకనే నీవు ఆయనకి ఇష్ట ప్రకారం జీవించాలి. నేను వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తున్నాను, వీళ్ళ ఇష్ట ప్రకారం. మనుషులైనట్లయితే ఒకరి ఇష్ట ప్రకారం ఒకరు నడుస్తూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలి చెప్పండి? నీ భర్తకి ఇష్ట ప్రకారంగా, మెస్సీ ఇష్ట ప్రకారంగా నువ్వు నడవాలి. ఆయన ఆలోచన ప్రకారంగా నడవాలి. శరీరానికి సంబంధించిన భర్త వేరు, ఆత్మ సంబంధమైన భర్త వేరు. అందుకని శరీర రీతిగా ఉన్నప్పుడు నువ్వు శరీర సంబంధమైన భర్తకు నెరవేర్చాల్సింది చెయ్యాలి. కానీ ఆత్మ సంబంధంగా ఆయన చేయాల్సినవి నువ్వు చెయ్యాలి. రక్షించబడాలి. కాబట్టి రక్షించబడాలంటే ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు చెయ్యాలి. కాబట్టి ఇక్కడ నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలి తప్ప లోకములో నువ్వు లోకానికి నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కాకపోవచ్చు, మనుషులకు నీవు ఇష్టమైన వ్యక్తిగా కాకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలి. యోసేపు అదే విధంగా జీవించాడు. దానియేలు కూడా సర్వశక్తిమంతుడికి చాలా ప్రియమైన వాడు. దానియేలు కూడా అలాగే నడిచాడు. 3 యూదులు కూడా అలాగే నడిచారు. అందువల్ల ఆ యొక్క రాజు నన్ను మంచోడు అని అనుకోరేమో, లేకపోతే వీళ్ళు నన్ను మంచోళ్ళు అనుకోరేమో. మనుషుల మెప్పుని ఎప్పుడైతే నువ్వు ఆశిస్తుంటావో, ఎవరు ఎప్పుడైతే ఆశిస్తుంటావో వాళ్ళకు నువ్వు భయపడిపోతుంటావు. అంటే వాళ్ళు నన్ను మంచోడు అనుకోవాలి, భక్తి పరులు అనుకోవాలి, బాగా అలా ఎలా అని చెప్పుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే ఆ మనుషుల గురించి అనుకుంటుంటావో, ఆ మనుషులు ఎప్పుడు ఆశిస్తుంటావో అప్పుడు ఆ మనుషులకు నువ్వు భయపడిపోతుంటావు అన్నమాట. కానీ నువ్వు ఎప్పుడైనా కానీ సర్వశక్తిమంతుడు నన్ను మెచ్చుకోవాలి, సర్వశక్తిమంతుని యొక్క ఇష్ట ప్రకారం నేను నడవాలి తప్ప, ఆయనకి ఇష్టమైన పనులు నేను చేయాలి తప్ప మనుషుల ఇష్టాలను నేను పొందుకోవాలని ఆ విధంగా నేను నడవకూడదని సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారమే నువ్వు నడవాలి. నీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా, లేకపోతే నీ బంధువులు ఒప్పుకోకపోయినా సర్వశక్తిమంతుని యొక్క ఇష్ట ప్రకారం నడిచినప్పుడు నువ్వు సర్వశక్తిమంతునికి ప్రియమైన వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ యొక్క ప్రియమైన వ్యక్తి కాబట్టి ఆ యొక్క దాసుడు రోగిగా మారి చావునకు సిద్ధమైనప్పుడు ఆ యొక్క అధికారి కూడా బాధపడ్డాడు. ఆయన నామనిస్తాడు. ఈ విషయంలో కూడా అలాగే బాధపడతాడు ఆయన. నువ్వు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మారావనుకోండి, ఈ లోకంలో సాతాను మనుషులు కానీ నీకేదైనా ఆటంకాలు, అభ్యంతరాలు, నిందలు ఏమైనా కలుగు చేసినప్పుడు ఆయన కూడా అలాగే బాధపడతాడు. నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఏడుస్తాడు. చూడండి, బైబిల్లో మనం ఆ లాజరు విషయమే ఆయన కన్నీరు గార్చాడు. ఎందుకంటే లాజరు అంటే ఆయన బాగా ఇష్టం. లాజరు అంటే బాగా ఇష్టం. అలాగే ఆ లాజరు గురించి ఆయన కన్నీరు కార్చాడని మనం చూడగలుగుతున్నాం. ఆయన హల్లెలూయా. ఆ యొక్క లాజరు కూడా రోగి అతడు నిద్రించాడు, అనగా చనిపోయాడు. అందుకని క్రైస్తవులు అంటే నీతిమంతులు ఆ యొక్క మరణం అనేటువంటిది నిద్ర అని బైబిల్ చెప్తాడు. అందుకే నిద్ర మేలుకొల్పి వీలుచున్నాను అంటాడు. అది మరణము కాదు, కానీ నిద్ర. అది మరణం అంటే ఏమిటి? సర్వశక్తిమంతుని పూర్తిగా ఎడబాటు అయిపోయింది, పూర్తిగా దూరం అయిపోవడం సర్వశక్తిమంతునికి. మన బుధవారం మనం నేర్చుకున్నాం. బుధవారం ఆ వర్తమానంలో ఏం జరిగింది? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును
ఆ మరణం ఏం చేస్తే అప్పుడు సర్వశక్తిమంతుడికి దూరం చేస్తుంది. ఆ మరణం అనేటువంటిది ద్వేషము, అది శరీరానుసారమైంది, అది నరహత్యతో సమానమని, నరహంతో ద్వేషించేవాడు తన సోదరులను ద్వేషించేవాడు నరహంతకుడని మనం నేర్చుకున్నాం. ఆయన నమస్తే హల్లెలూయా. కాబట్టి ఇతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమ కలిగి ఉంటాడు. మెస్సీలో ప్రేమ ఉన్నది. మెస్సీలో ఏమున్నది? ప్రేమ ఉంది. ఆ ప్రేమే మన కోసమై కలవరి శిలువలో ప్రాణం పెట్టేలాగా చేసింది. ఆ ప్రేమ, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నమస్తాం హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దాసుని విషయమై అతడు చాలా బాధపడ్డాడు. అతడు చూడండి, ఆ యొక్క అధికారి ఆ దాసుని విషయమై ఆ యొక్క యూదులను సంప్రదించాడు, యూదులను కలిశాడు. ఆ యూదులని, తన స్నేహితులైనటువంటి యూదులని మెస్సయ్య దగ్గరికి వెళ్ళి, ఇతడు స్వస్థపరచబడాలి, ఇతడు బాగవ్వాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మెస్సయ్యకి తెలియజేయమని చెప్పాడు. ఆయన నామమున హల్లెలూయా. వారు మెస్సయ్య వద్దకు వచ్చి, ఆ పెద్దలు మెస్సయ్య వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అర్హత కలిగిన వాడు. ఎందుకు అతడు యోగ్యుడు? అతడు ఏం చేశాడు? ఎప్పుడైనా మీరు చూడండి, మనము ఏదైనా మంచి చేసినప్పుడు, లేకపోతే వాక్య ప్రకారంగా నడిచినప్పుడు, నీతిమంతులుగా జీవించినప్పుడు, నీవు కూడా ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందటానికి యోగ్యుడు అవుతావు. ఆయన నామమున హల్లెలూయా. సత్క్రియలు చేసినప్పుడు, సత్కార్యములు చేసినప్పుడు ఆ ప్రతిఫలాన్ని పొందడానికి యోగ్యులవుతారు. ఆ స్వస్థపరచబడడానికి యోగ్యులవుతారు. శరీరం విమోచించబడడానికి యోగ్యులవుతారు. ఈ రోగముల స్వస్థత ఎలా ఉన్నదో ఈ యొక్క ఆత్మ సంబంధమైన స్వస్థత కూడా అదే విధంగా ఉంది. శరీరం మార్పు అన్నమాట అది. అదే మలాకీలో మనం చూసాం, ఆయన రెక్కలో ఆరోగ్యమునిచ్చును. దేహం విమోచన కొరకై మూలుతున్న వధువుకి అవి ఆరోగ్యాన్ని ఇస్తాయంట. ఆ రెక్కలు పురుమిని దూడల వలె గంతులు వేస్తారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అతడు యోగ్యుడు, మనము కూడా యోగ్యులమే. ఎందుకు యోగ్యులమనంటే ఆయన యొక్క నీతి క్రియలు మనం చేస్తున్నాం కాబట్టి మనము కూడా స్వస్థపరచబడుటకు, అంటే శరీరం మార్పు పొందుట కొరకై మనము కూడా యోగ్యులమే. ఎందుకంటే మనము కూడా దేహం యొక్క విమోచన కొరకు మనం మూలుగుతూ ఉన్నాం. ఆ రోగి ఎలా మూలుగుతున్నాడో జబ్బుతో బాధపడుతూ మనము కూడా ఈ శరీరంతో బాధపడుతున్నాం. ఈ శరీరం నుండి విమోచన కొరకై మనం మూలుగుతున్నాం. కాబట్టి ఈ మూలుగు నుండి మనము విమోచించబడుట కొరకై మనము ఒక యోగ్యత కలిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఆ యొక్క యూదులు ఆ యొక్క మెస్సయ్య దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాడు ఏం చెప్తున్నారండి? ఇతడు దానిని పొందుటకు, అనగా నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుని. చూడండి, ఆ యొక్క శతాధిపతి ఏం చేశాడనంటే యూదుల కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. వాళ్ళని ప్రేమించి, వాళ్ళ పట్ల ప్రేమ కలిగి, వాళ్ళు ఆరాధించుకున్నట్టు కొరకు, వాళ్ళు ప్రార్థించుకున్నట్టు కొరకు, వాళ్ళ యొక్క అవసరాలకు ఉపయోగపడే విధంగా ఒక సమాజ మందిరమును అతడు కట్టించాడు. అంటే ఒక మంచి పని చేశాడు. అందుకనే సమాజ మందిరము అంటే అందరికీ అది ఉపయోగపడేటువంటిది. ఆయన నామమున ఎందుకంటే అందరూ ఒకసారి చేరతారు కాబట్టి, అందరూ ఇక్కడికి చేరతారు కాబట్టి, ఆయన యొక్క మందిరములోని చేర్చబడతారు కాబట్టి, ఆ మందిరములో అందరూ దాన్ని ఉపయోగించుకున్నట్టు ద్వారా అది అందరికి అది మేలుకరమైందిగా ఉంటుంది అనమాట. ఆయన నామమున హల్లెలూయా. నీవు ఇంట్లో ఏదో కొనుక్కుంటావు, దానికి అది నీ కుటుంబానికి మేలుకరం కావచ్చు, లేకపోతే అది కొంత సమాజంలో కొంతమందికి మేలుకరం కావచ్చు, కొంతమందికి ఉపయోగపడవచ్చు ఆ వస్తువు. కానీ ఆయన మందిరములో అందరూ ఆయన ఆరాధిస్తారు కాబట్టి అందరికీ అది మేలుకరమైనటువంటిది, విశ్వాసము గృహమైనది. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అతడు సమాజ మందిరమును తానే కట్టించినని
మిక్కిలి ప్రతిమాలు. ఎందుకు ఇప్పుడు యోగ్యుడు అంటే అతడు మంచి పని చేశాడు కాబట్టి, ఒక మేలు చేశాడు, ఒక మంచి చేశాడు. అతడు ఆ యొక్క యూదులకు ఉపయోగపడేలాగా ఒక సమాజ మందిరాన్ని అతడు నిర్మించాడు కాబట్టి, లేకపోతే ఒక పట్టణాన్ని కూడా కట్టి ఉండొచ్చు. అతడు దాన్ని పొందుటకు, అంటే నీ ద్వారా మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అతడు చేసిన సత్క్రియలను బట్టి, ఆ సత్క్రియలుగా మంచి క్రియలు, మంచి పనులు, అతడు చేసిన మంచి పనులను బట్టి ఆ యొక్క దాసుడు ఎలాగైతే స్వస్థత పొందుటకు ఒక యోగ్యుడిగా కనబడుతున్నాడు, ఎందుకంటే ఆ యొక్క అధికారి కింద పనిచేస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా నీవు కూడా నువ్వు చేసినటువంటి సత్క్రియలను బట్టి సమాజంలో ఉన్నటువంటి వారికి కానీ, సేవకులు కానీ, ఎవరికైనా నువ్వు చేసినటువంటి మేలులను బట్టి, ఆ సత్క్రియలను బట్టి నీవు కూడా ఈ శరీరము మార్పు పొందుటకు యోగ్యత కలిగి ఉన్నావు. ఆయన హల్లెలూయా. ఒక అర్హత, ఒక యోగ్యత. ఎందుకనంటే ఇప్పుడు నువ్వేదైనా ఒక ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఆ సర్టిఫికేట్ల ద్వారా నీవు ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతావు. ఆ సర్టిఫికేట్లను బట్టే నీవు ఆ ఉద్యోగానికి యోగ్యుడు అవుతావు, సరిపోయినోడు అవుతావు. అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క సర్టిఫికేట్లు లాంటివి అన్నమాట ఇవి. ఏవి? నీ యొక్క సత్క్రియలు. ఈ సత్క్రియలను బట్టి నీవు ఆ మహిమ శరీరం పొందుకోవడానికి, అమర్త్యమైన శరీరం పొందుకోవడానికి, నీవు ఆ యొక్క అమర్త్యమైన శరీరం పొందుకొని ఆ దేహం యొక్క విమోచన నుండి బయటకు వచ్చేసి నీవు క్రొవ్విన దూడ వలె గంతులు వేయుటకు నీవు యోగ్యుడు అయినావు. ఆయన హల్లెలూయా. ఓ అందుకని ప్రధాన దూత శబ్దము, అలాగే ఆర్భాటము, అవి ఆయన యొక్క రెక్కలై ఉన్నాయి, అవి ఆయన యొక్క చేతులై ఉన్నాయి. ఆయన చేతుల్లో స్వస్థత ఉంది. ఒక చేతులను మృతులను లేపేటువంటి శక్తి ఉంది, ఇంకొక చేతిలోనైతేనేమో సజీవులను లేపే శక్తి ఉంది. ఆయన హల్లెలూయా. అందులో చేతులనగా రెక్కలు, పక్షిరాజు రెక్కలు, పక్షిరాజు అనగా ఆయనే. కాబట్టి ఇప్పుడు నీవు ఒక యోగ్యత కలిగినటువంటి ఒక యోగ్యుడిగా నీవు ఉన్నావు. ఆయన హల్లెలూయా. అందుకనే యూదులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, యూదులు చెప్తూ ఉన్నారు, అతడు దీనిని పొందుటకు, అనగా స్వస్థత పొందుటకు ఆ యొక్క పనివాడు లేకపోతే ఆ దాసుడు ఆ యొక్క స్వస్థత పొందుటకు ఆ యోగ్యుడు. ఎందుకంటే ఈ అధికారి ఆ యొక్క గొప్ప కార్యమును జరిగించాడు. ఆయన మేలు చేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రోమీలు చాలా భయంకరంగా ఉండేవారు. మనం బైబిల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఆ రోజుల్లో వారు చాలా భయంకరంగా ఉండేవారు. అలాంటి భయంకరమైనటువంటి, ఎందుకంటే ఆ రోజుల్లోనే యోహాను కూడా చంపబడ్డాడు. యోహాను కూడా చిరచ్ఛేదనం చేసింది ఆ రోమీలే. మెస్సీని చంపింది కూడా వాళ్ళే. కాబట్టి అలాంటి వారి నుండి ఒక శతాధిపతి ఆ యూదుల కొరకు ఒక మందిరాన్ని కట్టించడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన నామనిస్తాం. దానివల్ల ఆత్మీయంగా వాళ్ళు మేలు జరుగుతుంది. ఆత్మీయంగా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి, ఆయన ఆరాధించుకోవడం కోసము అలాంటి ఆత్మ సంబంధంగా ఉపయోగపడడానికి చేశాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. అప్పుడు అతడు చూడండి, అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున మెస్సయ్య వారితో కూడా వెళ్ళెను. మెస్సయ్య ఏం చేశాడు చెప్పండి? వారితో పాటు వెళ్ళాడు. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన వద్దకు వెళ్ళి, చూడండి వాళ్ళు మెస్సయ్యని ఆయన ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. అంటే శతాధిపతి ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. ఆ ఇంటి దగ్గరకు రాగానే ఆ స్నేహితులు వచ్చి ఇదిగో మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్యని తీసుకొచ్చాం అన్నప్పుడు ఆ ఇంటి వెలుపలే ఆయన ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ యొక్క శతాధిపతి ఏం చెప్తున్నాడు చూడండి. కావున మెస్సయ్య వారితో కూడా వెళ్ళను. ఆయన
ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, యూదులైన తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, మెస్సయ్యా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మనం ఏదైనా పొందాలంటే ఆయన దగ్గర నుండి, మన శరీరం కూడా మార్పు చెందాలనంటే, స్వస్థత పొందాలంటే, అయ్యా నేను పాత్రుడను కాను, ఆయన నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు ఏ పాపము లేని వాడివి, అతి పరిశుద్ధుడివి, షకీనా మహిమలో ఉండువాడు నీవే. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు, చూడండి, ఆయన్ని శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. నేను నీ దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తిని కూడా, అనగా ఆ యొక్క అర్హత కూడా నాకు లేదు. నా ఇంట్లోనికి వచ్చుట కూడా ఎందుకనంటే, మేము లోకరీతిగా మేము ఈ యొక్క రోమా గవర్నమెంట్ కింద ఉండి మేము అనేక మందిని ఇబ్బంది పెట్టుండొచ్చు, శ్రమ పెట్టుండొచ్చు, లేదా బాధలు పెట్టుండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. అందువలన నీవు పరిశుద్ధుడివి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు నీతిమంతుడివి. అందుకనే నీ మీదకి ఆయన ఆత్మ పౌరులే వచ్చింది, నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తివి. చూడండి, అతడు ఆయన ఎంతో, ఆ యొక్క శతాధిపతి ఎంతో ఆయన నమ్మి తన్ను తాను తగ్గించుకున్నాడు. చూడండి, బైబిల్లో మనము ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఆయన్ని ఇంటిలోనికి వచ్చుటకు, నేను ఆయన దగ్గరికి వెళ్ళుటకు కానీ, ఆయన నా ఇంట్లోకి వచ్చుటకు కానీ, నా ఇల్లు అంత యోగ్యమైంది కాదు, నేను పాత్రును కాదు, నువ్వెంతో పరిశుద్ధుడివి, కానీ నేనేమో ధూళి లాంటి వాడిని, బూడిది లాంటి వాడిని అని తను తాను వ్యర్థపరుచుకొని ఆ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన. నేను అధికారిని కదా, 100 మంది మీద అధికారిని కదా, నేను అలా వెళ్ళమంటే అలా వెళ్తారు, ఇలా రమ్మంటే అలా వస్తారు, నాకు నాది గొప్ప వంశము, లేకపోతే నాది గొప్ప కుటుంబము, నాది గొప్ప ఇల్లు, అలాగా ఇలాగా అనుకోలేదు, హెచ్చించుకోలేదు. అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీ యొద్ద వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకోనలేదు. చూడండి, తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. బైబిల్లో చూడండి, ఈయనైతే ఆయన లోపలికి రానివ్వడానికి కూడా నా ఇల్లు యోగ్యమైంది కాదు అని చెప్తున్నాడు. అంటే నేను పాత్రుడును కాను, నా ఇంట్లోనికి నువ్వు రావడానికి నేను పాత్రుడును కాను, నేను వ్యర్థుడిని, నేను పనికిరాని వాడిని, పరికిరాని టైర్ లాంటి వాడిని, నీవు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి, సర్వసృష్టికర్తవు, నేను అంతలో అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వాడిని, నీటి బుడగ లాంటి వాడిని, నువ్వెక్కడా నేనెక్కడా, నువ్వు సర్వ సృష్టిని సృష్టించిన వాడువు, నేనేమో ఈ యొక్క మట్టి నుండి తీయబడినటువంటి ఈ యొక్క ధూళి లాంటి వాడిని, నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను అని తను తాను తగ్గించుకున్నాడు. అందుకని ఎప్పుడు కూడా తగ్గించుకుని వారిని ఆయన ఇష్టపడతాడు. ఆయన ఆ తగ్గించుకుని వారిలో నా యొక్క విశ్వాసం ఉంటుంది. అదే సుంకరిని మనం చూస్తూ ఉంటాం. ఇతడైనట్లయితే ఆయన్ని చేర్చుకున్నటకు నేను పాత్రును కాదు అన్నాడు. అదే సుంకరైనట్లయితే నేను ఆయన వద్దకు వెళ్ళుటకు, నేను ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళుటకు నేను యోగ్యుడిని కాదనుకున్నాడు. అతడిలో కూడా ఆ యొక్క దీనత్వము కనబడతా ఉంది. ఆ సుంకరిలో దీనత్వం కనబడతా ఉంది. అదే పరిశుద్ధుడైనట్లయితే నేను అబ్రాహాము కుమారుణ్ణి, నేను యూదుని, నేను ఇజ్రాయేలుని, లేకపోతే నేను యూదుడిని, నేను నీతిమంతుడిని, మేము ఎప్పుడేమో పాపము చేయలేదు, మేము పరిశుద్ధులమి, మేము నీతిమంతులమి, అబ్రాహామును ఆయన ఆశీర్వదించాడు, మా యొక్క దావీదు రాజు, మేము రాజవంశీయులమి, అలాగా తన్ను తాను ఈ యొక్క వారు తమను తాము హెచ్చించుకుంటుండేవాడు ఆ పరిశీలి. అలాగే ఎక్కడ కూడా తను తాను హెచ్చించుకుంటున్నాడు. నేను అవి చేస్తున్నాను, ఈ చేస్తున్నానని తన కార్యాలన్నీ, తను చేసే పనులన్నిటిని బట్టి హెచ్చించుకుంటూ ఉన్నాడు. మనం ఏది చేసినా కానీ మనం చేసామన్నట్టుగా మనం హెచ్చించుకోకూడదు.
ఆయన ఉపయోగించుకున్నాడు, ఆయనకి స్తుతి కలుగును గాక. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. నేను ఈరోజు మంచి ప్రసంగం చేశాను, చాలా బాగా బోధించాను, హెచ్చించుకోకూడదు. ఆయనే మాట్లాడాలని ఆయన్నే స్తుతించాలి. ఆయన నువ్వు ఏ పని చేసినా కానీ ఆయనే మహిమ పొందాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. హెచ్చించుకునడం వల్ల ఏ ఉపయోగం లేదు, అది ఉపయోగం లేదు. ఆ పరిచయుడు అలాగే తను తాను హెచ్చించుకున్నాడు. అతని క్రియలను బట్టి నేను ఇవన్నీ చేస్తున్నానని తను తాను హెచ్చించుకున్నాడు. కానీ మనమేమి చేయడం లేదు, కానీ ఆయనే మన ద్వారా చేస్తూ ఉన్నాడు. మనం ఉపయోగించుకుంటున్నాడు. తన కార్యములు, తన లేఖనాలు నెరవేర్చబడు కొరకై మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ ఆ కార్యములు జరిగిస్తూ ఉన్నాడే తప్ప నేను కాదు, నువ్వు కాదు, మనం ఎవరము కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు. ఆయన హల్లెలూయా. పరిశుద్ధాత్మే మన యొక్క బోధకుడు. మనల్ని ఆయన ఉపయోగించుకుంటాడు, మనల్ని ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు. అందువలన ఆ యొక్క సుంకరి నేను ఆ మందిరములోనికి వెళ్ళుటకు యోగ్యుడను కాను. తన పాపములు, తన దోషములు అవన్నిటినీ జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాప్తుడై ఇలాంటి పాపినైన నేను ఆయన యొక్క సన్నిధిలో, ఆ యొక్క ఆరాధనలో, ఆ పాటల్లో నేను పాల్గొనేటువంటి యోగ్యత నాకు లేదని బయటనే ఉండి అతడు చాలా కుమిలిపోయి పశ్చాత్తాపడిపోయాడు. అప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని చూసి ఆ సుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడూ కూడా తగ్గింపు కావాలి. అందుకని తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడని చెప్పాడు. తను తాను తగ్గించుకోవాలి. నీవు మనుషుల విషయంలోనూ అలాగే సర్వశక్తిమంతుని విషయంలో కూడా నీవు తగ్గించుకోవాలి. అంతేగాని మనుషుల విషయంలో కూడా నిన్ను ఏం చేయకూడదు? హెచ్చించుకోకూడదు. ఆ హెచ్చింపు, ఆ గర్వము అది నాశనాన్ని తీసుకెళ్ళిపోద్దని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని వాక్యం చెప్తూ ఉన్నది కనుక నువ్వేం చేయాలనేది తగ్గించుకోవాలి. ఇక్కడ అతడు తను తాను తగ్గించుకుంటున్నాడు. అంతేగాని నేను గొప్ప అని అనుకోవటం లేదు. నేను గొప్ప 100 మంది మీద శతాధిపతిని కాబట్టి నేను గొప్ప. 100 మంది శతాధిపతులు ఆ శతాధిపతి కింద ఉన్నటువంటి ఆ దాసులు నేను వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు, కాబట్టి నేను గొప్ప అని ఆ శతాధిపతి అనుకోవడం లేదు. తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. నేను గొప్ప, నేను ఉన్న స్థితి, నాకున్నట్టు గొప్పతనం ఎవరికి లేదు, నా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేను 100 మంది కింద నేను 100 మంది మీద నేను అధికారిని, గొప్ప వ్యక్తిని అని హెచ్చింపు అతడిలో లేదు. కానీ తన్ను తాను అతడు తగ్గించుకుంటూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మ తన కార్యమును ఆరంభిస్తాడు. ఇక అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ తన కార్యమును ఆరంభిస్తాడు. ఎందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనత్వం ఉన్నప్పుడు, తను తాను తగ్గించుకున్నప్పుడు సర్వశక్తిమంతుడు తన కార్యమును ఆరంభిస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, అతడు మన యజమానులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించి నేను ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున మెస్సయ్య వారితో కూడా వెళ్ళను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, మెస్సయ్యా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవేము. ఆయన నామనిస్తాడు. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆయన నామం. ఎంత నమ్మకమో చూడండి. నువ్వు మాట మాత్రం పలికితే చాలు. అంత ఆ మాట మీద ఆ శతాధిపతికి అంత నమ్మకం ఉంది. కానీ ఆ యొక్క యూదుల్లో గర్వము తప్ప చాలామందికి ఆ మాట మీద నమ్మకం లేదు. ఆయన మాట మీద నమ్మకము లేదు. అందుకని ఆయన మాటలో శక్తి ఉన్నదని, ఆయన మాటలో బలం ఉన్నదని, ఆయన మాట్లాడితే ఏదైనా జరుగుతుందని ఆ శతాధిపతి ఎరిగి ఉన్నాడు. కానీ యూదులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీలు
అది ఎరిగి లేరు, వాళ్ళు విశ్వసించలేదు. కాబట్టి పిల్లారా, అందుకనే అతను అంటున్నాడు, మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నువ్వు సెలవిస్తే చాలు, నా దాసుడు తిరిగి మరలా ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి తాను మరలా తిరిగి ఆరోగ్యాన్ని పొందుకుంటాడు, మామూలు మనిషి అవుతాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనము కూడా ఓ ఎక్కిరమ్ము అని మాట మాత్రము చాలు. ఆయన హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన స్వస్థత, శాశ్వతమైన స్వస్థత. ఇంకా రోగములు లేవు, అలాగే బలహీనతలు లేవు, ముక్కడం మూలగడం ఏమీ లేవు. అలాంటి శరీరాన్ని నువ్వు పొందుకుంటావు. అందువల్ల ఆయన ఇప్పుడు మాట మాత్రము సెలవిస్తూ ఆయన నామనిస్తాడు. చూడండి, నేను సహ అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరు పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. మెస్సయ్య ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు, మీతో చెప్పుచున్నాను. పంపబడిన వాడు తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థతయుండుట వాళ్ళు కనుగొన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అది విశ్వాసము ద్వారా జరిగింది, విశ్వాసము ద్వారా జరిగింది. ఓ మాట మాత్రము సెలవిమ్ము. ఈనాడు కూడా ఆయన ఒక మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాట ఏమిటంటే ఎక్కిరమ్ము అనే మాట. ఎక్కిరమ్మనే మాట. ఆ శతాధిపతి ఎలాగైతే నమ్మాడో, ఎలాగైతే విశ్వసించాడో, ఇప్పుడు కూడా మనము అదే విధంగా మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఆయన మాట సెలవిస్తే ఆ యొక్క దాసుడు స్వస్థపరచబడతాడని ఆ శతాధిపతి నమ్మాడు. ఇప్పుడు మనము కూడా ఎక్కిరమ్మనే స్వరమును మనము నమ్ముడు ద్వారా, ఈ తెల్లవారుజామున ఎక్కిరమ్మనే స్వరమును నమ్ముడు ద్వారా మన శరీరమును కూడా రూపాంతరం చెంది పైకెత్తబడునని శతాధిపతి వలె మనము నమ్ముతున్నాం. ఆయన నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఏ యోగ్యత లేనటువంటి మన దగ్గరకు ఆయన వచ్చాడు. మనకి ఈ విషయాలు ఆయన బయలుపరిచాడు. ఓ మనము ఆయన చేర్చుకొనుటకు ఏమాత్రము కూడా పాత్రులము కాదు, కానీ ఆయనే మనల్ని ఇప్పుడు ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఓ ఆయన మాట సెలవిస్తూ ఉన్నాడు, ఎక్కిరమ్ము అని. అందుకనే మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. కాబట్టి ఆయన ఎక్కిరమ్మని పిలుచుడు ద్వారా మన శరీరము స్వస్థపరచబడుతుంది. మూలుగుతున్నటువంటి శరీరము అది విమోచించబడి ఆనందములోనికి వెళ్ళిపోతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్లనే ఆదాము వల్ల ఆనాడు పోగొట్టుకున్నటువంటి, కోల్పోయినటువంటి ఆనందములోనికి మనం ఇప్పుడు వెళుతున్నాం. అదే పరిశుద్ధాత్మేందలి ఆనందము. ఆదాము వల్ల దాన్ని మనము పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మేంద్ర ఆనందముతోనే మనము జీవిస్తాం. అందువల్ల ఈ శరీరము లేకపోతే లోక సంబంధమైన ఆనందాల నుండి విమోచించబడి, ఈ లోక సంబంధమైన వాటి యొక్క సంతోషముల నుండి విమోచించబడి, ఇంకా నీవు లోక సంబంధమైన వాటి యందు ఆనందించక, లోక మాటలు విని ఆనందించక, లోక విషయాలు విని ఆనందించక, లోక కార్యాలను బట్టి ఆనందించక, ఇప్పుడు ఆయన బట్టి ఆనందించే వ్యక్తిగా నీవు ఉంటావు. ఆయన హల్లెలూయా. చూడండి, అతడు ఆ యొక్క విశ్వాసము ద్వారా, శతాధిపతి యొక్క విశ్వాసము ద్వారా ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు కూడా నీవు పరిపూర్ణముగా ఆ శతాధిపతి వలె నీవు కూడా విశ్వసించుడు ద్వారా నీ శరీరము, మీకు అర్థమవుతుందండి, ఈ శరీరము మర్త్యతలో నుండి అమర్త్యతలోనికి, మర్త్యమైన ఆనందములో నుండి అమర్త్యమైన ఆనందములోనికి ప్రవేశిస్తాయి.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఆ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుగు వచ్చి, ఎలోహిం, నా దాసుడు ఆ పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. మెస్సయ్యా, నేను వచ్చి స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ఎలోహిం, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చెను. మెస్సయ్య ఆ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనను నేను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని ఈ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. అక్కడ ఏడ్పును పండుగొరుకుటియు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా మెస్సయ్య, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక శతాధిపతితో చెప్పెను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నుండి హల్లెలూయా. అదే పక్షవాయువు అని మనం ఇక్కడ చదువుతున్నాం. అతడు దానితో బాధపడుతున్నాడని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఆ యొక్క యూదులు పంపించినట్టు ఆయన ఇక్కడ లేవు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏముందంటే మెస్సయ్య ఇంటి దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఈ యొక్క శతాధిపతి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడిని కాను, మాట మాత్రము సెలవిమ్ము. చూడండి, ఇంటిలోనికి వచ్చుడు నేను పాత్రుడిని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను 100 మంది మీద శతాధిపతినైనప్పటికీ కూడా వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు, ఏం చేయమంటే అది చేస్తారు. నాకు ఈ అధికారం ఉన్నది కానీ స్వస్థపరచు అధికారము నాకు లేదు. ఆయనే స్వస్థపరిచే అధికారము కలిగిన వాడు. ఆయనే. అతడు లోకములో గొప్ప అధికారి కావచ్చు, కానీ ఆ అధికారం వల్ల ఆ దాసులు వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు. కానీ రోగము పొమ్మంటే పోయేటువంటి అధికారము ఈ శతాధిపతికి లేదు. అర్థమవుతుందా? ఆ రోగము ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పే అధికారము ఆ శతాధిపతికి లేదు. కానీ మెస్సయ్యకు అధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా లోకములో అనేక మంది రకరకాల అధికారాలు కలిగి ఉండొచ్చు, ప్రధానులుగా ఉండొచ్చు, ముఖ్యమైన వారుగా ఉండొచ్చు లోకములో. కానీ ఎక్కిరమ్ము అనే పిలిచేటువంటి ఒక అధికారం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఈ అధికారం ఎవరికి లేదు. మర్త్యమైన శరీరమును అమర్త్యమైన శరీరంలో దాటించే ఆ బోర ధ్వని, ఆ ప్రధాన దూత శబ్దము, ఆ మర్త్యమైన శరీరమును అమర్చితలోనికి దాటించేటువంటి ఆ స్వరము ఇప్పుడు ఆయన కలిగి ఉన్నాడు. దాని మీద ఇప్పుడు ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందువలన అతడు తెలుసుకున్నాడు, నేను ఈ యొక్క అధికారం కలిగిన వ్యక్తిని 100 మంది మీద, కానీ ఈ రోగిని అనగా నా దాసుని నేను స్వస్థపరుచుకునేది ఆ యొక్క అధికారము నాకు లేదు. ఈ రోగమాను విడిచిపెట్టి వెళ్ళమంటే ఆ రోగము అతడికి దాసురాలు అవ్వదు.
అది అలాగే ఉంటుందా అంటే ఆ శతాధిపతికి ఆ రోగం లోబడదు. ఎందుకంటే రోగములు అనేవి దయ్యం వల్ల కలుగుతాయి. ఆ దయ్యం విడిచిపెట్టి వెళ్ళదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క శతాధిపతి దాన్ని గ్రహించాడు, నేను 100 మంది మీద అధికారిగా ఉన్నాను కానీ ఈ దయ్యం మీద నాకు అధికారం లేదు. ఈ లూసిఫర్ని నేను ఆజ్ఞాపించినప్పుడు అది వెళ్ళదు, అది మెస్సయ్య వల్లే సాధ్యమవుతుందని ఆయన ఎరిగిన వాడై మెస్సయ్యను ఆశ్రయించాడు. ఆయన మనము కూడా ఈ దేహం విమోచించబడాలంటే, ఈ శరీరం మార్చబడాలంటే, నీవు కూడా మూలుగుతున్నట్టు నీవు ఆ యొక్క విమోచించబడి ఆ పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే ఎక్కిరమ్మనే స్వరం ఉన్నది. మాట మాత్రము సెలవిమ్ము. నువ్వు ఎక్కిరమ్మని మాట మాత్రం సెలవిమ్ము. ఇప్పుడు ఆయన ఆ విధంగా ఎక్కిరమ్మని సెలవిచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ అధికారము కలిగి ఉన్నాడు. ఆ అధికారం ఏమిటనంటే మూలుగుతున్న వధువు యొక్క దేహమును విమోచించే అధికారము ఆయన. హల్లెలూయా. ఎవరి దేహమైన విమోచించబడాలి అనంటే ఉదయ నక్షత్రమును ఆశ్రయించాల్సింది. ఆయన అది ఆయన బిరుదు. ఆయన మనిషి కుమారుడు. ఆయన నీతి సూర్యుడని, ఉదయ నక్షత్రమని, దావీదు నక్షత్రమని బిరుదులు కలిగిన వాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ శరీరం రూపాంతరం చెందాలంటే ఆయన స్వరము, ఇదే బోర స్వరం, ఈ తెల్లవారుజామున ఆ లోతుని ఈ చోటు విడిచిరండి, ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయి కాబట్టి వీటి నుండి బయటకు రండి అని ఆ రోజుల్లో చెప్పినట్టు స్వరమే ఆయనే. ఆ సర్వశక్తిమంతుడే దానియేలుని పైకి తీయమని ఆయన చెప్పించినట్టు ఆ స్వరమే, పలికించిన ఆ స్వరమే అది సర్వశక్తిమంతుని యొక్క స్వరం. ఆయన అనుమతి లేనిదే తనలో వెంట్రుకైనా రాలదు. ఆయన అనుమతి లేనిదే ఆ దూతలు ఆ లోతుని బయటికి తీసుకుని రాలేరు. ఆయన అనుమతి లేనిదే ఆ రాజు దానియేలుని పైకి తీయండి అని చెప్పడు. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. ఆ అధికారము ఆ రాజు చేతిలో ఉంది. దానియేలుని పైకి తీయండి. ఆ అధికారము ఆ యొక్క సింహాల గుహలో ఉన్నప్పుడు దానియేలు పైకి రావాలంటే ఆ యొక్క అధికారం కలిగిన ఆయన రావాలి. ఎవరు ఏమి చేయలేరు. ఆ అధికారి వచ్చినప్పుడు మాత్రమే, ఆ యొక్క దానియేలు అనగా రాజు వచ్చినప్పుడు మాత్రమే ఆ దానియేలు పైకి తీయబడిన రీతిగా మనము కూడా ఈ యొక్క ఆయన వధువు కూడా అనగా మృతులు సజీవులు ఆ అధికారి కొరకే కనిపెడుతూ ఉన్నారు, అనగా రాజు కొరకే కనిపెడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా 7 సంకాలంలో 7 దూతలు వచ్చారు కానీ వారికి ఎవరికి కూడా ఆ అధికారము లేదు. వాళ్ళు సువార్త ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన తన అధికారమును రాజుగా, షాలేము రాజుగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు తన వాక్యము ద్వారా ఇప్పుడు ఆయన ఎక్కిరమ్ము అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసము, ఇక్కడ ఆయన ఇదే చెప్తున్నాడు చూడండి, అంతటా మెస్సయ్య ఇక నువ్వు వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. అతను ఎలాగ విశ్వసించాడు చెప్పండి? నువ్వు మాట చెప్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు మాట సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీవు కూడా ఎక్కిరమ్మనే స్వరము ద్వారా, ఎక్కిరమ్మనే స్వరము ద్వారా నా శరీరం మార్పు పొంది నేను పైకి ఎత్తబడతానని నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగుగాక అనేది ఆయన మాట. ఆయన హల్లెలూయా. వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఆ గడిలోనే ఆ యొక్క దాసుడు స్వస్థత పొందాడు. ఆయన నమ్మనిస్తాడు. మనము కూడా అదే గడిలో మనం ఉన్నాము, అదే జాములో మనమున్నాము, అదే దినములో మనమున్నాము. ఇప్పుడు ఆయన 2000 సంవత్సరము నాడు ఆ యొక్క రోగము నుండి, ఆ పక్షవాతము నుండి, లేదా ఆ యొక్క జబ్బు నుండి, లేకపోతే ఇంకొక క్యాన్సర్ నుండి, లేకపోతే ఇంకొక వ్యాధుల నుండి ఆయన స్వస్థపరిచేటువంటి ఆయన వాడుగా, అలాంటి సర్వశక్తిమంతుడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడైనట్లయితే మూలుగుచున్న వధువుని ఆయన తన రెక్కల ద్వారా ఆ మృతులని సజీవుల్ని లేపేటువంటి ఎక్కిరమ్మనేటువంటి స్వరముగా ఆయన ఉన్నాడు. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వధువు కూడా కనిపెడతా ఉంది, అతడు కూడా కనిపెడుతున్నాడు. అతడు ఏమంటున్నాడు అని అంటే, నువ్వు మాట మాత్రం సెలవిము, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు. మాట మాత్రం సెలవిము. అలాగే వధువు కూడా ఎక్కి రమ్మనే స్వరము ఆయన సెలవిస్తే చాలు మన శరీరాలు మార్పు పొంది పైకి వెళ్ళిపోతాయని ఆమె కూడా కనిపెడతా ఉంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన కృపా సింహాసనం మీద ఉండి తీర్పు సింహాసనం మీదకి వచ్చి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడండి, ఎక్కి రమ్మని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాట సెలవిస్తున్నాడు, ఎక్కి రమ్ము. ఇప్పుడు మన శరీరములు అనగా మనం ఇప్పుడు మర్త్యమైనటువంటి లోకాన్ని విడిచిపెట్టేసి మనము పరిశుద్ధాత్మేంద్ర ఆనందం, నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందముతో మనం ఆయన్ని కలుసుకోబోతున్నాం, ఆయన ఎదుర్కోబోతూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, వారు ఆనాడు ఒక స్వస్థపరిచేటువంటి ఒక మాటని వాళ్ళు కలిగి ఉన్నారు. ఈనాడు కూడా మన శరీరాన్ని రూపాంతరపరిచే ఒక మాటను మనం ఈ తెల్లవారుజామున మనం కలిగి ఉన్నాము. అదే ఆయన మాట, అదే ఆయన యొక్క వాక్యము. ఆయన మనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీ శరీరం మారాలి అనండి. చూడండి, అతడు నమ్మాడు. ఎలా నమ్మాడనండి, ఆ మాట సెలవిస్తే చాలు ఆ యొక్క దాసుడు స్వస్థత పొందుతాడు. ఇప్పుడు కూడా ఎక్కిరమ్మనే మాట ద్వారా నా శరీరం రూపాంతరం చెందుతుందని ఈ తెల్లవారుజామున ఈ లోకం విడిచిపెట్టి రండి పైకి, ఇక్కడికి ఎక్కిరమ్ము అనే స్వరము ద్వారా నా శరీరం కూడా రూపాంతరం చెందుతుందని ఆ వ్యక్తి నమ్మినట్లుగానే, ఆ శతాధిపతి నమ్మినట్లుగానే నీవు కూడా అలాంటి నమ్మకము కలిగి ఉన్నప్పుడు, అలాంటి విశ్వాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు, అలాంటి నమ్మకము నువ్వు కలిగి ఉన్నప్పుడు అతడు ఆ యొక్క కార్యాన్ని చూశాడు. ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. నీవు కూడా నీ యొక్క విశ్వాసము ద్వారా ఈ మర్త్యమైన శరీరం విడిచి అమర్త్యమైన శరీరం ధరించుకుంటావు. ఆయన అతడు ఆ మాటను నమ్మాడు. ఆయన పలికితే చాలు ఆయన. ఇప్పుడు కూడా నీవు ఆయన పలుకుచూ ఉన్నాడు గనక నీవు ఎక్కిరమ్మనే స్వరమును బట్టి నీ శరీరము మార్పు పొంది పైకి వెళుతుంది. కాబట్టి ఇదేమో శారీరకంగా స్వస్థత, ఇదేమో ఆత్మీయంగా స్వస్థత. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆ దాసుని వలె నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆ దాసుని వలె నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎందుకనంటే నేను అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాను, కానీ ఈ యొక్క దాసుని స్వస్థపరుచుకునే అధికారం నాకు లేదు. నాకు ఆ యొక్క అధికారం నాకు లేదు. ఆయన్ని సెలవిస్తే చాలు అది జరుగుతుందని ఆయన నమ్మాడు. ఇప్పుడు కూడా నేను దీని మీద అధికారిగా ఉండొచ్చు, కానీ నా శరీరాన్ని మార్చుకునేటువంటి, ఆ మహిమ శరీరంలోనికి మార్చుకునేటువంటి అధికారము నాకు లేదు. ఆ మార్చగలిగిన ఆయన ఉన్నాడు. ఆయన సెలవిస్తే చాలు అదే ఎక్కిరమ్మనే స్వరము. ఇప్పుడు నా శరీరము మార్పు చెంది పైకి వెళ్తుంది. ఆ నమ్మకము నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ శతాధిపతి వలె నువ్వు కూడా నమ్మకము కలిగి ఉన్నప్పుడు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగును గాక. ఆయన నామనిస్తాడు. ఎక్కరమనే స్వరమును ద్వారా నీ శరీరం మార్పు చెందుద్దని, ఈ వర్తమానం ద్వారా నీ శరీరం మార్పు చెందుద్దని నీవు నమ్మావు కాబట్టి, ఈ మాట ద్వారా మార్పు చెందుతుందని శరీరము నువ్వు నమ్మావు కాబట్టి, నీ శ్వాసమును బట్టి ఈ శరీరం మార్పు చెంది పైకి వెళుతుంది. అందుకే నీ యొక్క విశ్వాసమును బట్టి, లేకపోతే నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని, అవునుగాక అంటే ఆమెన్ ఆయన కలుగునుగాక. అవునాయన ఆమెనని వాడు చెప్పు సంగతులేమనగా, నీవు విశ్వసించిన ప్రకారమే ఇది జరుగుతుంది. అక్కడ ఆ యొక్క స్వస్థపరచబడ్డానికి కారణం ఏమిటి చెప్పండి? ఆ దాసుడు శతాధిపతి యొక్క విశ్వాసము, అతడు తగ్గింపు, అతడు నేను పాత్రుడును కాను. మనము కూడా ఈ రోజున నేను పాత్రుడును కాను నాయన, నీతో మాట్లాడిన కూడా నేను పాత్రుడు కాదు నాయన, తగ్గించుకోవాలి నాయన. నేను నిన్ను ఆరాధించడం కూడా నాకు ఆ యొక్క యోగ్యత లేదు నాయన, నీతో నిలబడడం కూడా నాకు యోగ్యత లేదు నాయన, నేను పాత్రుడు కాను అనే మాటను బట్టి ఆ యొక్క
శరీరం ఆ యొక్క విశ్వాసమును బట్టి ఆ శరీరము మారిపోయింది. అందువల్ల మనం కూడా ఇప్పుడు దీనత్వాన్ని కలిగి ఉండాలి. అంత అధికారి ఎండు కూడా తను ఎంత తగ్గించుకున్నాడో చూడండి. కానీ ఏమీ లేకపోయినా కానీ చాలామందికి గర్వం ఎక్కువ ఉంటా ఉంటుంది, హెచ్చింపు ఎక్కువగా ఉంటా ఉంటుంది ఈ చిన్న చిన్న అధికారాలు చూసుకొని. కానీ అంత గొప్ప అధికారి అయ్యిండు కూడా, 100 మంది మీద అధికారి అయ్యిండు కూడా, శతాధిపతి అయ్యిండు కూడా, అధిపతి అయ్యిండు కూడా తాను తగ్గించుకున్నాడు. అతను తగ్గించుకొని నేను ఎంత అధికారం కలిగినప్పటికీ కూడా ఈ యొక్క దాసుని నేను బాగు చేసుకోలేకపోయాను. నా అధికారం వలన ఈ యొక్క దాసుడి అనారోగ్యంతో జబ్బుతో ఉన్న దాసుని నేను తిరిగి లేపలేకపోయాను, ఆరోగ్యవంతుడిగా చేయలేకపోయాను. ఇది నా వల్ల ఏది కాదు, ఇది నేను చేయలేని వాడు, నేను దీనికి చేయలేను, ఇది నా వల్ల కాదు, నేనేమి చేయలేని వాడిని అని తాను తగ్గించుకున్నాడు. యెహోషాపాతు చూడండి, యుద్ధము నేను చేయలేను, ఈ శత్రువులు మేము జయించలేము, ఇది మా వల్ల కాదు, నీవే మా దిక్కు. శతాధిపతి కూడా నీవే మాకు దిక్కు నాయన, నీ మాటే మాకు దిక్కు. ఆయన మాట లేకపోతే మనము ఏమీ చేయలేము. ఆ సంఘం ఇక వ్యర్థమే, ఆ సంఘాలన్నీ కూడా వ్యర్థమే. ఆయన మాట చేత మనం నడిపించబడుతున్నాం. ఆయన నామముస్తాను. హల్లెలూయా. వాక్యం లేవునో చెప్పండి, శక్తి ఉంది, పరిశుద్ధాత్మ అప్పుడు నీ జీవితంలో కార్యాన్ని ఆరంభిస్తాడు. నువ్వు నమ్మినట్లే నీ విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగాక. కాబట్టి ఎక్కడమనే స్వరము వలన నేను స్వస్థపరచబడతాను, కురువిన దూడ వల్ల నేను గంతులు వేస్తాను అనే విశ్వాసము నువ్వు కలిగి ఉండి ఈ వాక్యానికి లోబడి నువ్వు నడిచినప్పుడు నీ యొక్క విశ్వాసమును బట్టి ఈ శరీరం మార్పు చెంది పై కొనుపబడుతుంది. హల్లెలూయా. అప్పుడు పిల్లారా, అబ్రహాము చూడండి, అబ్రహాము అలాగే ఇస్సాకు యాకోబుతో కూడా మనము ఆయన రాజ్యములో మనము కూర్చుంటాం, మహిమ శరీరాన్ని పొందుకొని పైకి వెళ్ళి. కానీ మిగతా వాళ్ళందరూ ఏమైపోతారంట, ఈ లోక రాజ్య సంబంధులు అంటే రోమా సామ్రాజ్యానికి క్రింద ఉన్నటువంటి వారు. ఇప్పుడు బాప్టిస్ట్ సంఘం కానీ, నూతన సంఘం కానీ, పెంతుకోస్తు సంఘాలు ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ విధానం ప్రకారం నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచం ఇప్పుడు రోమా సామ్రాజ్యం కింద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నడిచే వాళ్ళందరూ కూడా ఆ యొక్క రోమా సామ్రాజ్యం కింద ఉన్నట్టు. క్రిస్మస్ కానీ, లెంట దినాలు కానీ, ఎవరైతే తీర్థంలో బాప్తిజం పొందిన వారు కానీ వీళ్ళందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్నట్టు. ఈ రాజ్య సంబంధులు, ఈ లోక రాజ్య సంబంధులు వీళ్ళందరూ కూడా చీకటిలోనికి త్రోసివేయబడుదురు. అంటే వేలుపట్టి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండుగొరుగుటుని ఉండును. కాబట్టి ఇప్పుడు కూడా పిల్లరా చీకటిలోని త్రోసివేయబడుదురు. అందుకనే ఈ చివరి కాలంలో వర్తమానాన్ని, వెలుగైన వర్తమానాన్ని తిరస్కరిస్తే, ఈ రాజ్యానికి సంబంధించిన వర్తమానాన్ని అనగా ఎలోహిం రాజ్యానికి సంబంధించిన వర్తమానాన్ని తిరస్కరిస్తే ఇంకా చీకటిలోనికి పోవడమే. చీకటిలోని కంటే ఇక అన్నిల్లోకి వెళ్ళిపోవడం. ఎందుకంటే లోకములోకి చీకటే కానీ వెలుగు లేదు, వాక్య వెలుగు లేదు, సువార్త వెలుగు లేదు. ఇంకా అన్ని సంఘాల్లో కూడా చీకటి ఉంది, ప్రతి సంఘములో కూడా చీకటి ఉంది. ఈ చీకటిలోనికి త్రోసివేయబడతారని ఆ చీకటి సంఘాలకు త్రోసివేయబడతారు. అక్కడ వాక్య వెలుగు లేదు. ఆ సంఘాలతో పాటు శ్రమల్లోకి వెళ్ళిపోతారు. ఇక ఉగ్రతను అనుభవించాల్సింది. అక్కడ ఏడుపు పండుగొరుకుటి ఉండునని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. కారణము వాళ్ళు విశ్వసించలేదు కాబట్టి. పిల్లారా, నువ్వైతే ఈ చివరి కాలంలో, ఈ చివరి సమయంలో ఆయన ఎక్కిరమ్మని ఆ స్వరము, ఆ యొక్క మాటను బట్టి నేను స్వస్థపరచబడతాను, నా శరీరం రూపాంతరం చెందుతుందని మనం నమ్ముతూ ఉన్నాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. తెల్లవారుజామున రాజు అయినటువంటి ఆయనే, ఆ యజమాని ఇప్పుడు ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. అందుకని మనకి ఇక్కడ వెలుగు ఉన్నది, లోకములో ఏమన్నా చెప్పండి, చీకటి ఉన్నది. చీకటి ఉన్నది. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయంలో, నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం ఒకసారి చదువుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన
ఎలోహిము దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. మోషే ఆ సముద్రం వైపు తన చేయి చాపగా యావే ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా చేసెను. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి. అయితే వేకుజామున యావే ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదురు నుండి పారిపోదుము రండి, యావే వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు ఇశ్రాయేలుకు ముందు నడిచిన అగ్ని స్తంభము, ఆ యొక్క దూత, ఇశ్రాయేలుకు ముందు నడిచిన ఆ దూత, వెనకేమో ఐగుప్తీయులు వస్తున్నారు, తర్వాత ముందేమో ఇజ్రాయిల్ ఉన్నారు. ఇజ్రాయిల్కి ముందు ఆ దూత ఉన్నారు. దూత, ఇజ్రాయిల్, అలాగే ఐగుప్తు సైన్యం. ఆ తర్వాత ఆయన ఏం చేశాడనంటే ఇజ్రాయిల్ను దాటుకొని వెళ్ళిపోయి ఇజ్రాయిల్ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఐగుప్తీయులకి ఇజ్రాయిల్కి మధ్య ప్రవేశించాడు. అప్పుడు ఆ మధ్య ప్రవేశించినప్పుడు ఏం జరిగిందనంటే ఐగుప్తీయులకి చీకటి కలిగింది, ఇజ్రాయిల్కి వెలుగు కలిగింది. హల్లెలూయా. అప్పుడు తెల్లవారుజామున ఇజ్రాయిల్ని ఆయన రక్షించాలని ఐగుప్తీయులను ఆయన కలవరపరిచాడు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతాం. 7వ దూత వర్తమానము, జాన్సన్ గారి వర్తమానం, బ్రహ్నాం గారి వర్తమానం, అంటే అపోస్తున్న బోధ వధువుని నడిపించుకుంటా వచ్చింది. అలాగే లోకము కూడా వస్తూ వచ్చింది. ఎందుకంటే సువార్త ప్రకటించే కాలము కాబట్టి లోకము కూడా ఆయన అడ్డగించలేదు. ఆ సువార్త ఆ వెలుగులో నడుచుకుంటూ వచ్చారు. ఐగుప్తీయులు కూడా ఆ వెలుగులో నడుచుకుంటూ వచ్చారు. ఇజ్రాయిల్ కూడా ఆ యొక్క మేఘస్తంభము, అగ్నిస్తంభము, ఆ వెలుగులో నడుస్తూ వచ్చారు. వాళ్ళు ఆ యొక్క వెలుగుని ఐగుప్తీయులు, ఇజ్రాయిల్, అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, సూర్యుని యొక్క వెలుగు బట్టి ఈ యొక్క గడ్డి పొందుకుంటుంది, అలాగే ఆ గోధుమ పంట కూడా పొందుకుంటుంది. సేమ్ అలా జరుగుతూ వచ్చింది. కానీ ఆయన ఇజ్రాయిల్కి ఐగుప్తీయులకి మధ్య ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడేం జరిగిందనంటే ఇజ్రాయిల్కేమో వెలుగు వచ్చింది, ఐగుప్తీయులకేమో చీకటి ఏర్పడింది. సేమ్ ఇప్పుడు ఇదే జరుగుతుంది. బ్రహ్నాం గారి కాలంలో, జాన్సన్ గారి కాలంలో, అంటే 7వ దూత కాలంలో వధువు వెలుగులో ఉంది. అలాగే ప్రపంచానికి కూడా సువార్త ప్రకటిస్తూ ఆ వెలుగు ప్రపంచంలోనూ కూడా వెళ్ళింది. సంఘంలో వెలుగు, అలాగే లోకం బయట కూడా సువార్త ప్రకటిస్తూ వెలుగు ఉంది. ఐగుప్తీయులకు సాదృశ్యం లోకం, నీవు ఇశ్రాయేలుకు సాదృశ్యం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ సమయంకి వచ్చేటప్పటికి తెల్లవారుజామున రక్షించాలని సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఇక ముందు నడుస్తున్న ఆయన ఐగుప్తీయులకు ఇశ్రాయేలుకి మధ్య ప్రవేశించాడు. ఇప్పుడు ప్రవేశించడం వల్ల తెల్లవారుజామున, ఇప్పుడు మనం ఉన్న సమయం ఇది. ఇప్పుడు ముందు లేడు ఆయన, లోకానికి వెలిగించేవాడుగా లేడు.
ఇప్పుడు మధ్యలోకి ప్రవేశించడం ద్వారా ఐగుప్తు సైన్యానికి చీకటి గమ్మింది, ఇజ్రాయిల్కేమో వెలుగు ఉంది. సేమ్ ఇప్పుడైతే జరుగుతుంది. లోకం అంతా చీకటిలో ఉంది, నువ్వు ఇప్పుడు వెలుగులో ఉన్నావు. లోకానికి స్వార్థ ద్వారాలు మూయబడ్డాయి, నీవు వెలుగులో ఉన్నావు. నీకు మాత్రం వెలుగుంది, లోకానికి లేదు. ఇప్పుడు నీవు రక్షించబడతావు, వాళ్ళు నశిస్తారు. అయితే ఇప్పుడు ఆ చీకట్లో ఐగుప్తులు చీకటిలో ఉన్నారు, సేమ్ ఇప్పుడు కూడా లోకము చీకట్లో ఉంది. లోకము చీకట్లో ఉంది. ఇంకందుకు ఆయన అంటాడు, ఈ తీర్పు సమయంలో ఇంకా ఆయన చీకటిలోని తులసివేస్తాడు. చీకటిలోనికి ఆయన వేలుపట్టి చీకటి ఉన్నది, లోపల వెలుగు ఉన్నది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వేకు నక్షత్ర వర్తమానాన్ని కనుక నువ్వు కనుక మీరిపోయినట్లయితే, దాన్ని నుండి తొలగిపోయినట్లయితే ఇక చీకట్లోకి వెళ్ళిపోవడమే. చీకట్లో ఏమైనా త్రిత్వం, స్త్రీ బోధ, ఈ యొక్క క్రీస్తు బ్రహ్మామిడ్స్, రకరకాల చీకటి బోధలు ఉన్నాయి. వధువు రాకడని, స్త్రీ ద్వారా నీతిసూర్యుడు రాకడ జరుగుతుందని రకరకాల బోధలు ఉన్నాయి బయట. అవి చీకటి బోధలు. ఇంకా వాటి బోధలకు ఆయన వదిలేశాడు. ఇంకా చీకటిలోనికి త్రోసివేస్తాడు. ఇంకా ఆ బోధలతో పాటు వారితో పాటు నువ్వు కూడా శ్రమకాలంలోకి వెళ్ళిపోతావు. అక్కడ ఏడుపును పండుగురుటి ఉండును. కాబట్టి నీవైతే ఆయన రాజ్యంలో, ఆయన ఆ పెండ్లి విందులో నీవు ఉంటావు. అప్పుడు వీళ్ళందరూ ఆ చీకట్లో ఆ యొక్క శ్రమల్లో ఉండి, ఈ నామాన అద్భుతాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, బ్రహ్మాండం గురించి మేము ప్రకటించాం, ఏడో దూత గురించి ప్రకటించాం, అవి చేసాం, ఈ చేసాం అని చెప్తారు. కానీ అక్రమం చేయవాలారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి పిల్లారా, ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే దీనత్వము తప్ప, ఆ శతాధిపతి వలె నువ్వు తగ్గించుకోవడం తప్ప. అన్నీ కలిగి ఉన్న శతాధిపతి తను తాను తగ్గించుకున్నాడు. అలాంటి అధికారం కూడా నీకు లేదు. అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు తగ్గించుకోవాలి. అంత వ్యక్తే, అంత గొప్ప వ్యక్తే, గొప్ప అధికారం కలిగిన వ్యక్తి అంత తగ్గించుకున్నప్పుడు నువ్వు ఇంకా తగ్గించుకోవాలి. ఆయన నేను పాత్రులను కాను నాయన, నన్ను క్షమించు నాయన, నాకు సహాయం చేయి నాయన, నాకు అస్వస్థత కావాలి నాయన. చూడండి, అతడు పాత్రుడును కాను అని నాకు మాట మాత్రం సెలవిమ్ము, నేను ఆ యొక్క దాసుడు స్వస్థత పొందుతాడని. కాబట్టి నీవు కూడా ఈ చివరి కాలంలో నీవు కూడా నీ యొక్క విశ్వాసమును బట్టి నీకు జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి నీవు కూడా ఆ యొక్క విశ్వాసమును బట్టి ఈ శరీరము మార్పు చెంది పైకి వెళతావు. అప్పుడు అబ్రహాము, యాకోబు, ఆ యొక్క ఇస్సాకు వాళ్ళందరితో పాటు నువ్వు కూడా జీవిస్తావు. ఇంకా మిగిలిన వాళ్ళు, విడిచిపెట్టబడిన వాళ్ళందరూ కూడా ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. కాబట్టి చివరి సమయంలో మనం ఉన్నాం. అందుకని అక్కడ చూడండి, మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి గురించి చెప్పిన తరువాత, అందుకని ఇలాంటి విశ్వాసం కలిగిన వారు, అందుకు ఆ జనుల వైపు చూసి మీరు ఇంకొకసారి మీరు చదవండి. 11వ వచనం నుండి అనేకులు, ఒకసారి క్షమించండి అమ్మ, ఒకసారి 10వ వచనం నుండి చదవండి. మెస్సయ్య ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఎవరిలో కూడా చూడలేదు. ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వారే ఈ మహిమ శరీరాన్ని పొందుకొని ఆ రాజ్యంలోకి వస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు వాళ్ళు కూడా అక్కడ రాజ్యమందు, పరలోక రాజ్యమందు కూర్చుంటారు అంటున్నాడు. ఆయన నమ్మనిస్తారు. ఇప్పుడు కూడా పరలోక రాజ్యం మన మధ్యకి వచ్చింది. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఇందులో ఆనందం. కాబట్టి ఈ రాజ్యాన్ని పొందుకోవాలంటే శతాధిపతి కలిగిన విశ్వాసము, మీరు కూడా అలాంటి గొప్ప విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆ స్వస్థత పొందాడు శతాధిపతి, ఆ దాసుడు. కానీ నీవైతే మహిమ శరీరం పొందుకొని అబ్రహాము వారితో నీవు ఉంటావు అని చెప్తున్నాడు. అందుకని ఆ స్వస్థతని దీనికి ముడివేసి చెప్తున్నాడు. అందుకనే మనం ఈనాడు ఈ బయలుపాటు ద్వారా ఈ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే ఆ శతాధిపతితో మాట్లాడేటప్పుడు, ఆ శతాధిపతి గురించి మాట్లాడేటప్పుడు, ఆ జనులతో మాట్లాడేటప్పుడు మరలా ఈ యొక్క శ్రమకాలం గురించి,
పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నీతిమంతులతో పాటు మీరు ఉంటారు, అంటే పరలోక రాజ్యం మందు ఉంటారు. శతాధిపతి విశ్వాసం కలిగిన వారు స్వస్థత పొంది, అంటే శరీరం మార్పు పొంది అక్కడ ఉంటారు. మిగతా వారు ఈ యొక్క చీకటిలో త్రోసివేయబడతారు. అంటే ఆ యొక్క పరిశీలిని వలచి విశ్వాసము లేనివాడు, అంటే ఆ పరిశీలిని వంటి ఆ యొక్క నిజమైన విశ్వాసము ఆ పరిశీలన లేదు. ఆ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం వాళ్ళు లేదు. అలాంటి విశ్వాసం లేని వారంతా కూడా చీకట్లోని త్రోసివేయబడతారు. ఎందుకంటే మేము అబ్రాహాము సంతానము, మేము నీతిమంతులమి అని తమ్ముడు తాము వాడు ఇచ్చించుకొని ఆ యొక్క విశ్వాసము వారిలో లేకుండా జీవిస్తూ ఉన్నారు కనుక వారు త్రోసివేయబడ్డారు. అలాగే ఆ యొక్క ఇజ్రాయెల్లోనైనా కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదన్నాడు ఆయన. కాబట్టి శతాధిపతి వంటి విశ్వాసము కలిగిన వారు శరీరం మార్పు పొంది ఏమండి పైకి కొనుకోబడతారు, స్వస్థత పొందుతారు. అలాగే ఇశ్రాయేలు వలె అవిశ్వాసము కలిగిన వారు చీకటిలో త్రోసివేయబడతారు. ఎందుకంటే వారు ఆ మాటని నమ్మలేదు, ఆయన నమ్మలేదు. మాట మాత్రం సెలవిస్తే చాలు మేము స్వస్థత పొందుతాం అని ఇజ్రాయిలు చెప్పలేదు. కానీ అన్యుడైన శతాధిపతి చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటండి? అన్నిల్లో ఉన్నటువంటి ఆ యొక్క శతాధిపతి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, వధువు కూడా ఇప్పుడు అదే విశ్వాసం కలిగి ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, మాట మాత్రం సెలవిమ్ము, స్వస్థత పొందును. దాసుడు స్వస్థత పొందుతాడు. నీవు కూడా ఎక్కిరమ్మనే మాట అది నీ శరీరాన్ని మార్చే మాట. ఈ లోకంలో అంతం కాబోతా ఉంది, నశించబోతా ఉంది. ఇవన్నీ కూడా బొగ్గును తగలబడిపోతాయి. ఎర్రమెగెద్దోని యుద్ధంలో ఇంకా లోకంలో కొంతమంది పాపులు ఉండొచ్చు, కానీ ఇది అంతం కాబోతా ఉంది. కాబట్టి నీవు పైకి రమ్ము, ఎక్కిరమ్ము. ఇప్పుడు నీవు ఈ మాట ద్వారా నా శరీరం మార్పు చెందుతుందని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి లోతు వలె మర్త్యమైన ఈ లోకం మీద మనసు పెట్టుకొనకుండా ఆ మర్త్యమైనటువంటి రాబోయిన ఆ యొక్క రాజ్యం మీద, అదే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగి ఉండాలని దాని మీదే నువ్వు గురి కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆ రాజ్యం ముందు నువ్వు కూర్చుంటావు, ఆ రాజ్యం ముందు నీవు ఉంటావు. ఆ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి చివరికి. అందుకని అంటాడు, నీ విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక. నువ్వు నమ్మావు కాబట్టి ఇది ఎక్కిరమ్మనే స్వరం ఈ తెల్లవారుజామున నువ్వు నమ్మావు కాబట్టి ఈ యొక్క వర్తమానం ద్వారా నా శరీరం మార్పు చెంది నేను అనగా మర్త్యమైన శరీరాన్ని విడిచి అమర్త్యమైన దాన్ని ధరించుకొని వెళ్ళిపోతాను నువ్వు నమ్మావు కనుక నీ యొక్క విశ్వాసమే ఈ శరీరాన్ని మారుస్తుంది. ఎవరి విశ్వాసం వారి శరీరాన్ని మారుస్తుంది. ఎందుకంటే ఎవరి క్రియలు అందుకని విశ్వాసం అనేది క్రియాపూర్వకమైంది కాబట్టి, క్రియలు లేని విశ్వాసం మృతమని ఉంది బైబిల్లో. కాబట్టి ఎవరి విశ్వాసం వారిని రక్షిస్తుంది, ఎవరి విశ్వాసం వారిదే. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు రక్షించబడతారు. ఆయన నమ్మడిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి తన కుమారు ఆ యొక్క తన దాసుని విషయంలో అతడు విశ్వాసం ఇచ్చాడు, దాన్ని చేయగలడని. నీవు కూడా ఇతరుల విషయంలో కూడా అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. ఆ శతాధిపతి తన గురించి కాదు, తన దాసుని గురించి విశ్వసించాడు. నీవు కూడా సమాజంలో మిగతా నీవు ఎలాగైతే మార్పు చెందుతాను, నేను ఎత్తబడతాను, ఈ యొక్క వేకొచ్చుకు వర్తమానం వల్ల తెల్లవారుజామునే మెస్సయ్య కూడా తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు తిరిగి లెగుస్తాను. నీ యొక్క విశ్వాసంతో పాటు సమాజంలో వాళ్ళు కూడా ఆ యొక్క శతాధిపతి ఎలాగైతే తన దాసుడు స్వస్థత పొందుతాడని ఆయన వల్ల విశ్వసించాడు, నీవు కూడా ఈ వర్తమానం వల్ల సమాజంలో వారు కూడా స్వస్థత పొందుతారని, అనగా అమర్త్యమైన శరీరం విడిచి అమర్త్యతను ధరించుకుంటారని అందరి విషయంలో కూడా నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇది ఎత్తబడే సమయం ఇదేనని నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఈ యొక్క తెల్లవారుజాములోనే రూపాంతరం చెందుతామని నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి. ఇది ఎత్తబడే సమయం ఇదే. విశ్వాసము ద్వారానే ఆ యొక్క రోగి స్వస్థపరచబడ్డాడు. నీ యొక్క విశ్వాసమే నిన్ను మహిమ శరీరంలోనికి దాటించి
ఆ రాజ్యంలో తీసుకుని వెళ్తుంది ఆయన. హల్లెలూయా. నమ్ము, ఉగ్రత రాబోతుందా? నమ్ము, ఉగ్రత రాబోతుంది. ఇది ఎత్తబడే సమయం ఇదే అని నమ్ము. ఈ వర్తమానం వల్లే నేను కొనుక్కోబడతాను. ఆయన ఇప్పుడు కృపా సింహాసనం మీద లేడు, తీర్పు సింహాసనం మీద మారాడు, ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇదే ఎత్తబడే సమయం ఇదే. ఇప్పుడు కనుక నేను రక్షించబడకపోతే నిత్య శిక్షణ అనుభవించాల్సింది. ఇక రక్షణ అనేది ఉండదు. ఇక రక్షణ అనేది ఇక ఉండదు. ఇంకా నరకంలో పడి ఆడవడమే, ఇంకా నరకంలో పడి ఏడవడమే. ఇంకా ఎవరు వచ్చి నీకు సువార్త ప్రకటించరు, ఎవరు ఆయన వర్తమానికి ఇక రారు, ఆయన దూతలు ఎవరిక రారు, వర్తమానం ఎవరిక ప్రకటించరు. నీవు ఇంకా చీకట్లో పడి, ఓ గొర్తులో పడి, అగ్నిలో పడి ఏడవడమే. ఇదే చివరి. అందుకని చివరి అంతమన్నిటికి ముగింపు. 7వ ముద్ర అంటే అన్ని కార్యములకు ముగింపు అన్నమాట. 7వ ముద్రలో ఇక అన్నీ కూడా ఆయన ముగిస్తాడు. అందుకని 6 దినములు శ్రమపడి 7వ దినాన ఆయన ఏం చేశాడు చెప్పండి? విశ్రమించాడు. ఇప్పుడు 6000 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. ఇప్పుడు తన కార్యాలన్నీ కూడా ఇక ముగించేసి, తీర్పు ద్వారా తన కార్యాలు ముగించి 7లో ఇక విశ్రాంతి. 1000 ఏళ్ల పాలన అదే. అందుకని పిల్లారా, ఇప్పుడు తన కార్యాలను ఆయన ముగిస్తున్నాడు. అందుకని మనం కూడా ఈ శరీర యాత్రకి ముగించి మేము శరీరంతో వెళ్ళిపోతాము. ఇంకా యూదులని, ఇంకా ఆయన ఎర్మగెద్దోని యుద్ధం ద్వారా రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేయడము, ఇంకా అన్నీ కూడా ముగింపే. ఇంకా నూతనమైనది వచ్చేస్తుంది. నూతన రాజ్యం అంటే కొత్త ఆకాశం కొత్త భూమి కాదు, నూతన రాజ్యం వచ్చేస్తుంది. ఆ 1000 ఏళ్ళ తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల 2వ రాకడ కంటిన్యూషన్ 1000 ఏళ్ళ పాలన తర్వాత కూడా ఉంటుంది అన్నమాట. కంటిన్యూషను 1000 ఏళ్ళ పాలన తర్వాత కూడా ఈ 2వ రాకడ సంబంధించినటువంటిది ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 33.5 సంవత్సరంతో తన కార్యం ముగిస్తాడు ఆయన. కానీ అది అంతటితో ఆగిపోదు. 1000 ఏళ్ళ పాలన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, అది మీకు బైబిల్లో ఆ విధంగా చెప్పబడతాం. అది మీరు ఇంటికి వెళ్ళాకని మీరు చదవండి. అది 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆయన దొంగ వలె వస్తాడు. ఆయన్ని మాటలు రాసిన తర్వాత ఆ కృత్యములన్నీ కాలిపోతాయి, పంచిపోతున్న మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. అంటే ఆకాశము భూమి అన్ని శుద్ధి చేయబడతాయి. కొత్త ఆకాశం కొత్త భూమి, అక్కడ నీతి నివసించని ఉంటుంది. అది 1000 ఏళ్ల పాలన తర్వాత జరుగుతుంది. అందువల్ల ఆయన దొంగ వలె వస్తాడు, ఆ దినమని ఉంటుంది. కాబట్టి 1000 ఏళ్ల పాలన తర్వాత కూడా ఈ యొక్క 2వ రాకడ సంబంధించి జరుగుతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. పిల్లలు తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. నువ్వు విశ్వసిస్తున్నావా? మా అమ్మ నమ్ముతుంది చాలే, మా నాన్న నమ్ముతున్నాడు చాలే, మా భార్య నమ్ముతుంది చాలే, లేకపోతే మా ఆయన నమ్ముతున్నాడు కదా చాలే, మా పిల్లలు నమ్ముతున్నారు కదా చాలే, అలాగనుకుంటున్నావేమో. నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది. ఇద్దరు వాళ్ళు కూడా ఎత్తపడతారని నమ్ము. నీ కుటుంబంలో వాళ్ళు కూడా స్వస్థపరచబడతారని నమ్ము, మంచిదే. కానీ వాళ్ళు నమ్ముతున్నారు కదా, నేను లేకపోయినా పర్వాలేదు నేను అనుకోవడం అనేది తప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఒకసారి ఫ్యాన్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ఆయన మీద నీకు నమ్మకం ఉందా? బ్రహ్మాం గారు అంటారు, ఆయన ఈ శరీర రోగాన్ని స్వస్థపరుస్తాడని నమ్మకం లేనప్పుడు నీ శరీరం రూపాంతరం పొందుతుందని విశ్వాసం ఎక్కడ నువ్వు కలిగి ఉన్నావు అంటాడు ఆయన. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి నీవు. ఆయన చేయగలడు. నా యొక్క రోగం ఆయన తీసివేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆ శతాధిపతి నమ్మాడు. చావునకు సిద్ధమైన రోగిని
ఆయన బాగు చేయగలడని నమ్మాడు. నువ్వు కూడా ఇతరులు ఏదైనా అనారోగ్యం కలిగి ఉన్నప్పుడు ఆయన చేయగలడు నువ్వు నమ్ముతున్నావా? ఆయన స్వస్థపరచగలడు నువ్వు నమ్ముతున్నావా? ఈ శరీరమును ఆయన మార్చగలడు నువ్వు నమ్ముతున్నావా? నీవు విశ్వసించిన ప్రకారం అది జరుగుతుంది. నమ్ముతున్నావా? ఆ శతాధిపతి చూడండి ఎలా విశ్వసించాడు. నేను ఆయన కంటే గొప్ప, ఆ మెస్సయ్య కంటే నేను మాత్రం గొప్ప కాదా అని అనుకోలేదు. నేను ఇంతమంది మీద అధికారిని అని మెస్సయ్య కంటే నేను గొప్పలే అని అనుకోలేదు. కానీ తగ్గించుకున్నాడు. ఆయన మెస్సయ్య, ఆయన ఒక ప్రవక్త, కుమారుడు, సేవకుడు, రక్షకుడు. ఆ విధంగా బైబిల్లో ఆయన గురించి రాయబడింది. కానీ ఆయన శరీరంలో అలా కనబడుతూ ఉన్నాడు. నేనే శరీరం కలిగి ఉన్నాను, ఆయన కూడా శరీరం కలిగి ఉన్నారు. ఆయన కంటే ఆయన నాకంటే గొప్ప ఏమిటని అనుకోలేదు అతడు. ఎందుకనంటే అతడు ఒక అధికారం కలిగి ఉన్నాడు. మెస్సయ్య ఒక అధికారం కలిగి ఉన్నాడు. శతాధిపతి ఎరిగి ఉన్నాడు. నేను కలిగి ఉన్న అధికారం లోక సంబంధమైనది, కానీ నా శరీరం విమోచించే అధికారము ఆయనకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అధికారం కలిగిన రాజుగా ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. అట్టి అధికారం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆ మాటలు అనగా ఈ యొక్క మాటలు ఆయనయే. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు నీలో ఉండాలి. నేను పాత్రుడును కాను, ఆయన నా ఇంట్లో కూర్చుందుకు నేను పాత్రుడును కాను, ఆయన దగ్గరికి వెళ్ళి నేను పాత్రుడును కాను. ఆ శతాధిపతి గురించి చెప్పిన తర్వాత ఆయన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ గురించి చెప్పాడు. ఆయన చీకటిలోని త్రోసివేయబడే వారి గురించి చెప్పాడు. ఐగుప్తు సైన్యము చీకటిలో ఉన్నది, ఇప్పుడు కూడా ప్రపంచం చీకటిలో ఉన్నది. నీవైతే వేకు వెలుగులో ఉన్నావు. వేకు దూత అగ్ని స్తంభముతో ఈ ఉదయం వేళ ఆయన మనతో ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. సుమా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కిరమ్ము అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. హల్లెలూయా. ఆ మాట ఆయన నోట ఉన్నది, ఆ శక్తి ఆయన నోట ఉన్నది. ఆయన అట్టి శక్తి కలిగిన వాడుగా ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన మాటలో శక్తి ఉన్నది. చనిపోయిన వారు లేపే శక్తి, సజీవులు లేపే శక్తి ఇప్పుడు కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. లాజరు బయటికి రమ్మని బేగ్గరగా ఆయన ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఈ వర్తమానంలో, ఈ వాక్యములో శక్తి ఉంది. ఈ మాటలో శక్తి ఉంది. ఈ మాట నీ శరీరమును మార్చేటి మాట. లక్ష్యమైన దాన్ని తీసివేసి అమర్చితలో నడిపించే మాటే ఇప్పుడు మనకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? నీకు ఆ యొక్క విశ్వాసమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తుమ్ము వచ్చినా హాస్పిటల్కి పరిగెత్తడం కాదు సుమా, నువ్వు నమ్ము, ఆయన జరిగిస్తాడు. శరీరమును ఆయన స్వస్థపరుస్తాడు. మరణం లేని శరీరముగా మారిపోద్ది. ఆనాడు రోగి స్వస్థపరచబడ్డాడు, మరలా మరణించాడు. కానీ నీవైతే మరణము లేని శరీరాన్ని నువ్వు పొందుకోబోతున్నావు సుమా. చీకటిలో త్రోసివేయబడదు సుమా. ఆయన కోపము నీ మీద ఉన్నప్పుడు నువ్వు చీకటిలో త్రోసివేయబడతావు. ఆయన మాటకి లోబడు, ఆయన నమ్ము. లోకమంతా పాపపు చీకటి, మరణపు చీకటి లోకమంతా. ఐగుప్తీయుల మీద చీకటి ఉన్నది కానీ ఆయన వెలుగు లేదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఆయన వెలుగు లేదు. మనం ఇప్పుడు వేకు వెలుగులో
ఆ అగ్ని స్తంభము అది వాక్యము. ఈనాడు ఆ వాక్యమే అగ్ని స్తంభముగా ఉన్నది, ఈ వర్తమానం అగ్ని స్తంభముగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ అక్కడున్న దూతే ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. నీవు కాయని అవిశ్వాసంతో ఆయన పట్ల ఉన్నావేమో, అపనమ్మకంతో ఇంకా ఉన్నావేమో. ఆయన ఆ విధంగా స్వస్థపరచు సమర్థత కలిగిన వాడని విశ్వాసము లేకుండా ఉన్నావేమో, నీవు బాగు చేయగలడని నమ్మకం లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. ఆయన ఈ శరీరాన్ని మార్చగలిగిన శక్తిమంతుడని విశ్వాసము లేకుండా నీవు ఉన్నావేమో సుమా. అదే పాపము, అవిశ్వాసమే పాపమని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. అయ్యా నువ్వు మాట మాత్రం సెలవేము, ఎక్కిరమ్ము అనే స్వరము. అయ్యా ఇప్పుడు నా శరీరము రూపాంతరం చెందుతుంది నాయన, నా శరీరాన్ని స్వస్థపరచు నాయన, మరణం లేని శరీరముగా మార్చు నాయన. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందము అది కలిగి ఉన్నప్పుడు ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళి. హల్లెలూయా. నువ్వు ఆయన సన్నిధిలో నీతిమంతుడుగా ఉన్నావా? సర్వశక్తిమంతునికి నీకు మధ్య సమాధానం ఉందా? పరిశుద్ధాత్మ ఆనందంతో ఎల్లప్పుడూ జీవిస్తున్నావా? నువ్వు ఆలోచించు. ఎత్తబడిపోతానంటే కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి కొద్ది నిమిషాలు మన తండ్రితో మనం మాట్లాడదాం, మన తండ్రితో మనం ప్రార్థిద్దాం. ఓ శతాధిపతి వంటి విశ్వాసము కలిగిన వారు అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ఆ రాజ్యములో ఉంటారని ఆయన చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ యొక్క ఇశ్రాయేలీలో కూడా అంత విశ్వాసం లేదు. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, నీతిమంతులని చెప్పుకుంటున్నారు, మేము భక్తి పరులం అని చెప్పుకుంటున్నారు, కానీ వారిలో ఆ యొక్క విశ్వాసం లేదు. ఓ ఆయన ఒక సామాన్యమైన వాడుగా ఉన్నాడు. ఆయన నోట శక్తి ఉన్నది. ఈనాడు కూడా ఆయన పునరుద్ధాన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఓ నీవు నమ్మితే చాలు, కేవలం నమ్ము, నీ విశ్వసించిన ప్రకారం జరుగుతుందని మీరు సెలవిచ్చారు నాయన. ఈ సమాజాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మేము ఆ శతాధిపతి వలె అయ్యా మేము పాత్రులు కాము అని నీ దగ్గరకు వస్తూ ఉన్నాము నాయన. నువ్వు మాట మాత్రం సెలవిచ్చితే చాలు. అయితే ఇప్పుడు నువ్వు సెలవిస్తున్నావు, ఎక్కిరమ్ము అని. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంలోనికి రండి అని పిలుస్తూ ఉన్నారు. అదే నీతి సూర్యుని యొక్క ముఖమని మేము చూస్తున్నామయ్యా. అదే ఆయన మహిమని మేము చూస్తున్నామయ్యా. అదే తలరాయని మేము చూస్తున్నాము నాయన. ఆ తలరాయి నీవే నాయన. ప్రతి బిడ్డ ఆ యొక్క రాజ్యంలోనికి ఎక్కి రావడానికి సహాయం చేయండి. ఇది ఈ రాజ్యమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉండే రాజ్యము. ఈ రాజ్యంలోనికి బిడ్డలు ప్రవేశించుటకు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని, ఈ లోక రాజ్య సంబంధులంతా కూడా నాయన వెలుపుట ఉంటారని, ఐగుప్తు రాజ్య సంబంధులంతా కూడా వెలుపులో ఉండిపోయారు నాయన, ఉగ్రతలో పడిపోయారు మా తండ్రి. కనుక నాని ఏ బిడ్డ కూడా చీకటిలోని త్రోసివేయబడకుండా నీ రాజ్యంలో ఉండేలాగా సహాయం చేయండి. దానికి ఒక్కటే మార్గము, శతాధిపతి వలె విశ్వాసం కలిగి ఉండడమే నాయన. అట్టి ఒక విశ్వాసమును సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించండి. అది ఎత్తబడి విశ్వాసము. బిడ్డలు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని
ఆయన బిడ్డలందరూ కూడా పేరు పేరున వాళ్ళ కుటుంబాలందరూ కూడా, అలాగే దూర ప్రాంతాల బిడ్డలందరూ కూడా పేరు పేరున ఆయన జ్ఞాపకం చేసుకుని, ప్రపంచంలో వధువును కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. రాబో కృతులు తప్పించుకోవడానికి కృప చెప్పుని యాశ్వమేస్తున్నారు, విక్రిగా బ్రతులాడుచున్నాను. ఆమేన్.